వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రతిపక్ష పార్టీల ఉత్సాహం ఉప్పొంగడం, ఉరకలేయడం కామన్ ఫినామినా. ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని, ప్రతిపక్షం ప్రజల తరపున పోరాడినందుకు ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకం పెరగడం ఏ పార్టీలో అయినా సహజం. అందులోనూ రెండే పార్టీలు బలంగా ఉన్న చోట ఈ నమ్మకం మరింత బలంగా ఉంటుంది. ప్రస్తుతం వైసీపీలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అమరావతిలో నిర్వహించిన ప్లీనరీ పార్టీ నేతల్లో కొత్త ఆశల్ని నింపింది. ఎన్నికలు వస్తే చాలు అధికారం మనదే అనే ధీమాతో ఉన్నారు పార్టీ నేతలు. నాయకుల్లో ధీమా సరే, అందుకు తగ్గ గ్రౌండ్ వర్క్ జరుగుతోందా? అక్టోబర్ 27 నుంచి ప్రజల్లోకి వస్తున్న కార్యకర్తలు గ్రామ గ్రామానికి వెళ్లి అన్నొస్తాడని చెప్పండి అంటూ ప్లీనరీ నుంచి శంఖారావం పూరించారు వైసీపీ అధినేత జగన్. అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ ప్రజాకర్షక పథకాలు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన 3వ జాతీయ ప్లీనరీలో 2 రోజుల పాటు ఉత్సాహం వెల్లివిరిసింది. ఈసారి అధికారం మనదే అన్న భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ ను మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రాంతీయ పార్టీలకు ప్లీనరీ అంటే దసరా, సంక్రాంతి లాంటి 2-3 పండుగలు కలిసొచ్చినట్లే. ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో జరుగుతున్న సమావేశాలు కావడంతో ఆ ఉత్సాహం రెండింతలైంది. ప్లీనరీ వేదిక నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు జగన్. అక్టోబర్ 27 నుంచి 13 జిల్లాలను కలియతిరిగేలా 6 నెలల పాటు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు జగన్. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి తిరుమలకు వెళ్తా, మెట్లకి కొండ మీదకు వెళ్ళి దేవుని దర్శించుకుంటాం. అక్కడ నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి జరుగుతుంది అని చెప్పి ఊరు వాడ అందరికీ చెప్పండి. వైఎస్ హయాంలో వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నారని, మరోసారి అలాంటి పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు జగన్. అధికారంలోకి వస్తే ఎంతనేది లెక్క లేకుండా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని బోటకపు హామీలిచ్చిన చంద్రబాబు మాదిరిగా అబద్దాలు చెప్పకుండా తాను ముఖ్యమంత్రి అయితే 5 ఎకరాల లోపు రైతులకు 50,000 రూపాయల సాయం అందిస్తానని ప్రకటించారు. 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఏటా 12,500 రూపాయలు ఒకేసారి ఈ మొత్తాన్ని మే నెలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఈ ప్లీనరీ సమావేశాలను రాబోయే ఎన్నికలకు వేదికగా చేసుకున్నారు వైసీపీ అధినేత. రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, వితంతువుల్ని లక్ష్యంగా చేసుకుని హామీలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ ఆసరా పేరిట కొత్త పథకం తీసుకొస్తామని, వృద్ధులు, వితంతువులకు ప్రస్తుతం ఇస్తున్న 1000 రూపాయలు కాకుండా 2,000 రూపాయలు పింఛనిస్తామని ప్రకటించారు. పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి, రైతుల కోసం వైఎస్ఆర్ భరోసా పథకాలు అమలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే 3 దశల్లో దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. దుకాణాల సంఖ్య తగ్గిస్తూ బెల్ట్ షాపుల మీద ఉక్కు పాదం మోపుదామని చెప్పి మొదటి దశగా చెప్తాను. దేశమంతటికి కూడా వర్తించేలా మద్యపానాన్ని మాన్పించే దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని, ఇతర రాష్ట్రాలను, ఉన్నత న్యాయస్థానాలను కూడా పూనుకునేలా వారిని కూడా ఒప్పించే దిశగా అడుగులు వేస్తాం. ముఖ్యమంత్రి కావాలనే బలమైన కాంక్షను వెలువచ్చటంతో పాటు 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తానని, వైఎస్ ఫోటో పక్కన తన ఫోటో ఉండేలా పరిపాలన చేస్తానన్నారు జగన్. సినిమాలో చివరి వరకు కష్టాలు పడినా చివరగా గెలిచేది హీరోయేనంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. వైఎస్ వల్లే 2009లో కాంగ్రెస్ కు అధికారం దక్కిందన్న జగన్, వైఎస్ బతుకుంటే రాష్ట్రం విడిపోయి ఉండేదా అని జగన్ ప్రశ్నించారు. మనం సినిమాకు పోతాం, సినిమా చూస్తూ ఉన్నప్పుడు హీరో దెబ్బలు తింటూ ఉంటాడు. 14 రీళ్లు సినిమాలో 13 రీళ్లు హీరో నష్టపోతూ ఉంటాడు, దెబ్బలు తింటూ ఉంటాడు. 14వ రీల్ ఒక్కటే ఒక రీల్, లాస్ట్ రీల్ క్లైమాక్స్.
ఆ ఒక్క రీలే పైనుంచి దేవుడు చూస్తా ఉన్నట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు అనుగ్రహిస్తారు. కథ క్లైమాక్స్కి వచ్చేసరికి అడ్డం తిరుగుతుంది. చివరి రీల్లో విలన్ హీరో చావబాదుడు బాస్తాడు. చాలా కాలం తర్వాత పార్టీ ప్లేనరీ సమావేశంలో కనిపించారు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. నాయకులు కార్యకర్తలను పలుకరిస్తూ ఉత్సాహపరిచారు. పాత విషయాలను గుర్తు చేస్తూ ఎమోషన్కు గురయ్యారు. భర్తను పోగొట్టుకుని కుమారుడు అష్టకష్టాలు పడుతూ ఉంటే అంతులేని మానసిక క్షోభ అనుభవించిన ప్రజల కోసం పోరాడుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఒక్కోసారి నా బిడ్డ ఎందుకిలా రాజకీయాల్లోకి వచ్చాడా అని బాధ వచ్చినా ప్రజలు గుర్తుకొచ్చి మీకు అండగా ఉండాలని దుఃఖాన్ని దిగమింగుకున్నానంటూ ఉద్విగ్నతకు గురయ్యారు. మొదటి ప్లీనరీలో జగన్ను మీ చేతులకు నా బిడ్డను మీ చేతులకు అప్పగించుతానని చెప్పి మీకు అప్పగించాం. ఈ రోజు కూడా మరి ఆ రోజు అప్పగించిన బిడ్డ ఈ రోజు వరకు కూడా మీ ప్రతి సమస్యలోనూ ప్రతి పోరాటంలోనూ ఒక ఏ ప్రభుత్వ పథకాలు ఏది నీరు గారినా, ఆరోగ్యశ్రీ నీరు గారినా, మరి ఫీజు రియంబర్స్మెంట్ నీరు గారినా, ఒక రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసమైనా, మరి ప్రతి ఒక్కరి కోసం కూడా అసెంబ్లీలోనూ లోపల బయట కూడా పోరాడుతూనే ఉన్నాడు. మీ అందరి మద్దతుతో తన పోరాటం జరుగుతూ ఉంది. ఇవాళ జగన్ సోదరి షర్మిల చంద్రబాబు ప్రభుత్వంపై మాటల తోటాలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పరిపాలన అవినీతిమయంగా మారిందని, మామను వెన్నుపోటు పొడిచి ప్రజల్ని వంచి అధికారంలోకి వచ్చారంటూ విరుచుకుపడ్డారు. వైఎస్ ప్రారంభించిన పథకాలను చంద్రబాబు మూలన పడేశారని, పేద ప్రజల నుంచి భూములు లాక్కుని పారిశ్రామికవేత్తలకు పంచిపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారికి తెలిసిందల్లా వెన్నుపోటు పొడవడమే. భువనేశ్వర్ గారికి దండం పెట్టాలి. జన్మనిచ్చిన తండ్రిని వెన్నుపోటు పొడిచిన, సొంత తండ్రిని అవమానించి ఆయన మరణానికి కారణమైన ఆ మాంగళ్యాన్ని చూసుకొని బ్రతికేస్తుంది. ఎన్టీఆర్ గారి పటానికి దండం పెట్టుకుంటున్న ప్రతిసారి, ఎన్టీఆర్ గారి కళ్ళల్లోకి చూసిన ప్రతిసారి ఆ తల్లి మనసులో పడే వేదన పాపం ఎవరికి చెప్పుకోగలదు? చంద్రబాబు గారివి ఎప్పుడు వెన్నుపోటు రాజకీయాలు, చంద్రబాబు గారివి ఎప్పుడు మోసపు రాజకీయాలు, చంద్రబాబు గారివి నీచమైన దిగజారిన రాజకీయాలు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని గెలిచి, జగనన్న పేరు చెప్పుకొని గెలిచిన వారికి ఆశ చూపించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాడు చంద్రబాబు గారు. ప్లేనరీ వేదిక నుంచి మాట్లాడిన మిగతా నేతలు కూడా ఆత్మస్తుతి, పరనింద అన్నట్టుగా రానున్న రోజుల్లో అధికారం వైసీపీదేనని, జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమంటూనే చంద్రబాబు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. జగన్ తర్వాత రోజా ప్రసంగానికి కార్యకర్తల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. జగన్ను బాహుబలితో పోలుస్తూ బల్లాల దేవ లాంటి చంద్రబాబు కథ త్వరలోనే ముగుస్తుందంటూ తన ప్రసంగానికి సినీ టచ్ ఇచ్చి కార్యకర్తలను ఆకట్టుకున్నారామె. ఈ రాష్ట్రంలో జగనన్నను చూసేటప్పుడు నాకు బాహుబలి సినిమా గుర్తొస్తుంది. శివగామి లాంటి సోనియా పెద్ద బాహుబలి లాంటి రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేసి ఆయన్ని మనకు లేకుండా చేసింది. బల్లాల దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు పెద్ద బాహుబలిని, ఈ రోజు చిన్న బాహుబలిని చూసి తట్టుకోలేక పిచ్చెక్కిపోతున్నాడు. ఆ బాహుబలి సినిమాలో చిన్న బాహుబలి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా పట్టాభిషేకం చివరికి బాహుబలికే జరిగింది. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఒక యుద్ధం లాగా చంద్రబాబు నాయుడిని యుద్ధం ప్రకటించి జగనన్నని ముఖ్యమంత్రిని చేసి ఆయనకి పట్టాభిషేకం చేయాలని కూడా కోరుకుంటూ, కొంతకాలంగా పార్టీలో ఏర్పడిన స్తబ్దతను బద్దలు చేస్తూ అమరావతిలో జరిగిన వైసీపీ ప్లేనరీ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈసారి ఎన్నికల్లో అధికారం మనదే అనే భరోసాను కల్పించారు నేతలు. జగన్ పాదయాత్ర మొదలు పెడితే పరిస్థితులు మారతాయని, అక్టోబర్ నుంచి రాష్ట్రంలో కొత్త రాజకీయం ప్రారంభమవుతుందనే ఆశతో ఉన్నారు వైసీపీ నేతలు.